వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో సూర్య గారు హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీయే విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చూసానమాట. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో మెయిన్ గా హైలైట్స్ గురించి చెప్పుకోవాలి అంటే, మన రాధికా గారి క్యారెక్టర్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. రాధికా గారి క్యారెక్టర్ కిను అండ్ అలాగే రవీనా టండన, సో ఆ ఇద్దరు క్యారెక్టర్ కి కలిపిన బాండింగ్, ఆ బాండింగ్ ని మన వెంకీ అట్లూరి గారు సో తన మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే, మన హీరో హీరోయిన్స్ యొక్క లవ్ ట్రాక్ అన్నమాట. అంటే ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది చాలా ఎక్కువ ఉండిద్దని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. బట్ మన డైరెక్టర్ గారు సో వాళ్ళ లవ్ ట్రాక్ కోసం సపరేట్ ట్రాక్ రాయకుండా ఈ మూవీలో ఉన్న కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా వాళ్ళ లవ్ ట్రాక్ అయితే రాశారనమాట. అది మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో డ్రాగన్ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆ యాక్టర్ తో ఫస్ట్ హాఫ్ లో ఒక ఎమోషన్ సీన్ అయితే ఉండిద్ది అనమాట. ఆ ఎమోషన్ సీన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes అంటే హీరో హీరోయిన్స్ ని కలిపే సిచ్యువేషన్ అనమాట. అంటే మన హీరోకి బిడ్డ ఎలా పుట్టాడు అండ్ అలాగే బిడ్డ బోన్ మ్యారో కోసం మమితా బైజు గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ మీద వచ్చే ఫస్ట్ 30 minutes అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ మూవీకి మెయిన్ హైట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగనే నెగిటివ్స్ లేవా అంటే, మెయిన్ నెగిటివ్ వచ్చేసి క్లైమాక్స్ పోస్ట్ అనమాట. అంటే ఆ క్లైమాక్స్ లో హీరో హీరోయిన్స్ ని కలిపే కొంత మూమెంట్ అనేది ఇంకొంచెం ఇంప్రెసివ్ గా, అంటే అక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా గానీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో గానీ మన హీరో హీరోయిన్స్ ని కలిపే ప్రయత్నం చేసి ఉండి ఒక మంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఉంటే బాగుండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటి, ఈ మూవీలో వచ్చి ఫైట్ సీన్స్ అనమాట. అంటే ఆ ఫైట్ సీన్స్ అనేవి ఏదో ఫోర్స్డ్ గా ఇరికిచ్చిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. సో ఫైట్ సీన్స్ అనేవి చాలా చాలా నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes అనేది, అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లోనే మూవీ అయిపోయిన ఫీలింగ్ లాగా అయితే అనిపించింది. సో సెకండ్ హాఫ్ వచ్చేపటికి స్టార్టింగ్ 30 minutes ఏదో మూవీని సాగదీయాలనే ఫీలింగ్ తోనే తీసుకెళ్లిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. దాని తర్వాత సూర్య గారు ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి ఆయన దగ్గర ఒక బలమైన రీజన్ అయితే ఉంది. బట్ మన హీరోయిన్ ని రిజెక్ట్ చేయడానికి ఒక బలమైన రీజన్ అయితే లేదనమాట. అంటే అక్కడ కూడా ఒక బలమైన రీజన్ పెట్టుంటే బాగుండేది. ఆయన మాట్లాడితే ఏజ్, అంటే తనకి నాకు ఏజ్ డిఫరెన్స్ 20 years ఏజ్ డిఫరెన్స్ అని అంటున్నారు తప్పించి, ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ అనమాట. సో ఏజ్ కాకుండా వేరే ఏదైనా రీజన్ పెట్టుంటే బెటర్గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి వేరే లెవెల్లో వర్కౌట్ అయినాయి. అంటే సూర్య గారు ఉన్న ఇల్లు అవనండి అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఆ ఊటీలో జరిగే కొన్ని సీన్స్ అవనండి, సో రిచ్ లొకేషన్స్ లోనే తీసారు. ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి వేరే లెవెల్లో వర్కౌట్ అయినాయి. మెయిన్ గా జీవి ప్రకాష్ గారు ఇచ్చిన మ్యూజిక్ అనమాట. అంటే బటర్ఫ్లై సాంగ్ అనేది చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ వెడ్డింగ్ సాంగ్ అనేది అంత ఇంప్రెసివ్ అయితే లేదనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా ఇచ్చారు మన జీవి ప్రకాష్ గారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా తోడుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన సూర్యకి ఒక కొడుకు అయితే ఉంటాడు అనమాట. సో ఆ కొడుక్కి హెల్త్ ఇష్యూస్ వల్ల బోన్ మ్యారో ఆపరేషన్ అయితే చేపించాలన్నమాట. సో ఆ బోన్ మ్యారో డోనర్ గా మన హీరోయిన్ ని చూస్ చేసుకొని, హీరోయిన్ తో డీల్ చేసుకొని, సో తన కొడుకుని కాపాడుకోవడానికి మన హీరో ఏం ప్రయత్నం చేశాడు, అసలు మన హీరోకి ఆ పిల్లోడు ఎలా పుట్టాడు, అలాగే ఆ పిల్లోడు బోన్ మ్యారో మన హీరోయిన్ కి ఎలా మ్యాచ్ అయింది, సో ఇలాంటి పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే సో మన హీరో హీరోయిన్స్ ని కలిపే సిచ్యువేషన్ అనండి, అయిన తర్వాత మమితా బైజు గారు వచ్చిన తర్వాత వచ్చే ఫన్నీ సిచ్యువేషన్స్ అనండి చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి అనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఏంటంటే ప్రాబ్లం, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మూవీ ఎక్కడతో ఎండ్ అయిపోయింది అనుకుంటాం. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైప్ సెకండ్ హాఫ్ అయితే ఇవ్వలేదన్నమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఏదో, అంటే స్టార్టింగ్ 30 minutes మూవీని ఏదో రన్ చేయాలని రన్ చేస్తారు తప్పించి, సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ 30 minutes అంత ఇంప్రెసివ్ అయితే ఉండవు. సో ఎప్పుడైతే రాధిక శరత్ కుమార్ మీద వచ్చే ఎమోషన్స్ సీన్స్ తో సెకండ్ హాఫ్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అలాగే అదే సెకండ్ హాఫ్ లో ఆ చెల్లెలు సెంటిమెంట్ అండ్ అలాగే చెల్లెలి పెళ్లి మీద వచ్చే సీన్స్ అనేవి రొటీన్ గా ఉన్నప్పటికీ, బట్ సూర్య గారి స్క్రీన్ ప్రెజెంట్ తో ఆ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సి వస్తే, సూర్య గారు, సో మెయిన్ గా సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా ఉంది. అండ్ అలాగే సూర్య గారి స్క్రీన్ ప్రెజెంట్ ఈ మూవీకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మమితా బైజు గారు అండ్ అలాగే రాధిక శరత్ కుమార్ గారు అండ్ అలాగే రవీనా టండన గారు, సో వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.